హలో యస్ వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. చూస్తున్నారు కదండి బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్స్ అయితే నేను ముందుకు తీసుకొచ్చాను. లేట్ చేయకుండా చూసేద్దాం. ఇది చూస్తున్నారు కదండి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తో మన బొటిక్ లో డిజైన్ అయితే చేసాము. ఫ్యాబ్రిక్ అయితే కస్టమర్ తీసుకొచ్చారు, సాటిన్ కూడా వాళ్ళు తీసుకొచ్చారండి. ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా చేసాము. సో మనకైతే ఈ విధంగా వస్తుంది. స్లీవ్లెస్ అదే నెట్ మామూలుగా సింగిల్ లేయర్ తీసుకున్నాము, ఆర్గన్జా లేయర్. లోపల అయితే ఎలాస్టిక్ ఇచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పార్ట్ లో ఎలాస్టిక్ ఇచ్చాము. ఇక్కడ కూడా ఎలాస్టిక్ అయితే అటాచ్ చేసామండి. ఇక్కడ ఇంకా ఈ ఏరియాలో కూడా ఎలాస్టిక్ అయితే అటాచ్ చేసాము. హ్యాండ్స్ కూడా ఎలాస్టిక్ అటాచ్ చేసాము. కంప్లీట్గా ఫ్రంట్ అయితే డాట్స్ అడిగారు, డాట్స్ వేసేసి 3 పాయింట్ నెక్ అయితే ఇచ్చాము. ప్యాటర్న్ ఏ విధంగా వాళ్ళు చూపించారో డిస్ప్లేలో సేమ్ అదే విధంగా బ్యాక్ కూడా మనం ఈ ప్యాటర్న్ అయితే వేసుకున్నామండి. చూస్తున్నారు కదండి, బ్యాక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్యాటర్న్తో వర్క్ అయితే చేసాం. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి, లేట్ అయితే చేయదు. దీంతో పాటు మన బొటిక్లో డిజైన్ అయిన సెకండ్ షార్ట్ ఫ్రాక్ అండి. ఇది చూస్తున్నారు కదా, లెంత్ అయితే షార్ట్ ఫ్రాక్. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ నెక్ అయితే తీసుకున్నాము. రౌండ్ నెక్ అంటే మన రౌండ్లోనే కటింగ్ అండి, బ్రాడ్ అంటే ఈ విధంగా నెక్ అయితే వస్తుంది. ప్రిన్సెస్ కట్ అండి. ఫ్రంట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బెల్ హ్యాండ్స్లోనే షార్ట్ హ్యాండ్స్ అనేది తీసుకున్నాము. ఈ విధంగా ఫ్రిల్స్ అయితే టాప్ అండ్ బాటమ్ బోత్ ఈ విధంగా పెట్టేసి చేసాం. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ వచ్చేసి మనం అయితే డోరీస్ ఈ విధంగా డబల్ డోరీ అయితే ఇచ్చాము. ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాక్ అండి. చాలా చాలా కంఫర్ట్గా బాగుంటుంది. నెక్స్ట్ దీంతో పాటు లాంగ్ ఫ్రాక్ అండి. ఇది చూసినది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఇది కూడా ప్రింటెడ్ అండి, ప్రింటెడ్ జార్జెట్ క్లాత్. ఇది మనమైతే ఈ విధంగా ఫ్రంట్కి ఈ విధంగా నెక్ అయితే మార్కింగ్ అయితే ఇచ్చాము. బ్యాక్ వచ్చేసి స్క్వేర్లోనే రౌండ్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాము. డోరీస్ కూడా ఈ విధంగా డోరీస్ అయితే ఇచ్చాము. చూస్తున్నారు కదా, హ్యాండ్కి వచ్చేసి ఓన్లీ షోల్డర్ పఫ్ అయితే తీసుకున్నాము. ఓన్లీ షోల్డర్ పఫ్ అంటే ఓన్లీ షోల్డర్ వస్తుంది, కింద అయితే పఫ్ రాదండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా ప్రిన్సెస్ కట్. కలర్స్ అయితే మల్టీ కలర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఓవరాల్గా ఫ్రాక్ లుక్ చూస్తున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. గేర్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. మిగతా ఫ్యాబ్రిక్స్ జనరల్గా ఫ్రాక్స్ స్టిచ్ చేయాలంటే ఏ క్లాత్ అయితే బాగుంటుంది ఏంటి అనేది చాలా మంది డౌట్ ఉంటుంది. సో జార్జెట్లో అయినా డిఫరెంట్గా యూజ్ చేస్తున్నారు, ఆర్గన్జా అని. ఏ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చినా అవుట్ఫిట్లో మాత్రం మాత్రం తగ్గకుండా మంచిగా అవుట్ఫిట్ ఇచ్చే లాగా మన బొటిక్లో అయితే డిజైనింగ్ అయితే చేస్తాము. సో మరి ఎందుకు ఆలస్యం, లేట్ అయితే చేయొద్దు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.